హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి. ఇక్కడ మిషన్ పైన అయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నానండి. ఈ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ అంటే నేను ఎంత వేసినా సరే అండి అస్సలు బోరే కొట్టదు. ఈ డిజైన్కి అయితే నేను ఉషా 450లో ఈ డిజైన్ అయితే ఒక 40 బ్లౌజెస్ వరకు అయితే వేసాను. ఇందులో ఒక 4 to 5 మోడల్స్ అయితే హ్యాండ్స్లో ఉంటాయండి. డిఫరెంట్గా ఉంటుంది. ఈ హ్యాండ్కి వేస్తుంది అయితే కొంచెం ఇప్పటివరకు అయితే వేయలేదు. ఇందులో వేరే కింద చెక్స్ వచ్చేస్తుంది, లేదంటే పైన పార్ట్ ఇలా వేసాను. ఇదైతే వేయలేదు. బట్ వీళ్ళకు ఈ శారీకి అయితే ఇలానే సెట్ అవుతుందని చెప్పేసి వేస్తున్నాను. బట్ ఈ డిజైన్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందామండి. ఇక 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కస్టమర్స్కి ఇచ్చేసేయాలి. ఆ డిజైన్స్ అనేటివి మీకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ ఇది గ్రీన్ కలర్ శారీ వచ్చింది. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసి మధ్యలో ఇలా గోల్డ్ బూటల్స్ లాగా వచ్చేసింది. బార్డర్ ఏంటంటే ఇలా ఉంది చూడండి. మనకు రామా గ్రీన్ పైన గోల్డ్ వచ్చింది. అయితే వీళ్ళ శారీలో ఏంటంటే మనకు కొంచెం కొంగు పార్ట్లో కలర్స్ ఉన్నాయి. పింక్ ఉంది, ఇలా కొంచెం వైలెట్ మిక్స్ ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, మాకు శారీలో ఏం లేవు కదండి, అక్కడక్కడ వద్దు, మాకు ఓన్లీ శారీ కలర్ని హైలైట్ చేయండి, అలాగే గోల్డ్ వేయండి, ఓన్లీ ఈ 2 కలర్స్ మాత్రమే వేయండి అని చెప్పేసి అన్నారు. కొంగులో వచ్చిన కలర్స్ అనేటివి ఏమీ యూజ్ చేయకండి, మరి అది ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి కొంచెం డౌట్గా ఉంటుంది నాకు అని చెప్పేసి వాళ్ళంటే సరే అని చెప్పేసి మనం ఓన్లీ గ్రీన్ అండ్ గోల్డ్ జరీ ఈ రెండింటి కాంబినేషన్ తోటి అయితే వర్క్ చేసాము. ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డిజైన్ అయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు అయితే వేశాను. చూడండి డిజైన్ అయితే బాగుంటుంది. ఇక్కడ బూటీస్ చూడండి. బూటీస్ ఏంటంటే మనకు చుట్టూ ఇలా ముడికుట్టులాగా వచ్చేస్తుంది, మధ్యలో గోల్డ్ రింగ్ లాగా ఉంటుంది. అయితే దానిపైన మనం ఇలా కుందన్స్ అయితే పెట్టేశాను. అయితే ఇక్కడ నెక్కి వచ్చేసి మనకు ఫస్ట్ ఇక్కడ పైపింగ్ లైన్ లాగా వచ్చేసి దానిపైన ఇంటూ స్టిచ్ అయితే వస్తుంది. ఇది మనకు దూరం నుంచి చూస్తే ఒక లేస్ వేసుకుంటాము. ఇంతకుముందు ఒకప్పుడు ఫ్యాషన్ బాగుండే కదండి, 1/2 ఇంచ్ లేస్లు 1 ఇంచ్ లేస్లు వేసుకునేటివి. ఇది అలా కనిపిస్తుంది అనమాట, నిండుగా థిక్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అసలు ఇలాంటి దానికి పైపింగ్ వేసుకోవడం కూడా ఏమీ అవసరం ఉండదు. మనం లైనింగ్ తోటి ఇలా కుట్టేసి ఉల్టాయించేస్తే సరిపోతుంది. స్టిచ్చింగ్ తర్వాత ఇలా వచ్చిన పైపింగ్ లైన్ ఇలా వచ్చిన అయితే చాలా హైలైట్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను వేసుకున్న ఒక బ్లౌజ్కి ఇలానే వచ్చింది. ఒకరిద్దరు కస్టమర్స్ చూసి కూడా ఎంత బాగుంది, మీరు పైనుంచి పెట్టుకున్నారా అంటే మళ్ళీ లేస్ అలాంటిది పెట్టుకున్నారా లేదా మీకు డిజైన్లోనే వచ్చిందా అని చెప్పేసి అడిగారనమాట. అందుకే మీకు క్లియర్గా అయితే నేను మళ్ళీ చెప్తున్నాను. పైపింగ్ లైన్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, లీవ్స్, టోటల్గా డిజైన్ అయితే బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అయితే మనకు ఆప్షన్ ఉందండి, బట్ వీళ్ళ శారీలో కలర్స్ లేవని చెప్పేసి ఇలా అయితే చేశాను వర్క్ అయితే. హ్యాండ్స్లో కూడా బూటీస్ అయితే అవే వేసేసాను. ఇక వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే వేయలేదు, ఎందుకంటే ఇక్కడ బార్డర్లో మనకి ఇలా ఎక్కువగానే వచ్చేసాయి కాబట్టి అవే బూటీస్ అయితే ఇక్కడ నేను కంటిన్యూ చేసేసాను. చూడండి ఎల్బో హ్యాండ్స్లో అయితే వర్క్ చేశాను. ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్, ఇలా అయితే 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే చూసారు కదా. ఓకేనా, ఫైనల్గా అయితే డిజైన్ అయితే బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే అయింది. ఇంకా కలర్ కాంబినేషన్ అయితే పెట్టుకుంటే ఇంకా హైలైట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం పదండి. ఇంకొక శారీ చూడండి. శారీ మొత్తం ఇలా వచ్చేసింది. శారీలో మొత్తం ఇలా మామిడి పిందెలు ఉన్నాయి, ఇలా చిన్నగా ఉన్నాయి, అలాగే అక్కడక్కడ ఇలా పెద్దగా ఉన్నాయి అనమాట. టోటల్గా మ్యాంగోసే వచ్చేసాయి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మాకు మ్యాంగోస్ ఉన్న డిజైన్ చూపించండి అన్నారు, కాబట్టి నా దగ్గర ఉన్న ఒక 4 to 5 డిజైన్స్ అయితే ఉన్నాయి కదా, అవి చూపించాను. ఒక బార్డర్ ఏంటంటే మనకు గోల్డ్ పైన బ్లూ వచ్చేసింది. ఇంకొక బార్డర్ ఏంటంటే గోల్డ్ పైన ఇది డార్క్ మెరూన్ షేడ్, మెరూన్ కూడా కాదు, చాక్లెట్ కలర్కి మెరూన్కి రెండిటికి మధ్యలో ఉంటుంది కలర్. ఇదైతే బాగుంది. అయితే మనం ఈ బార్డర్లో ఇది వచ్చింది కదండి క్లాత్ గ్రీన్, ఈ గ్రీన్ కలర్ది క్లాత్ తీసుకొని మనం దీంట్లో ఏంటంటే శారీలో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసాము. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ గోల్డ్ పైన ఇక్కడ చాక్లెట్ కలర్, అయితే మనం ఇక్కడ గోల్డ్ దగ్గర ఇక్కడ చాక్లెట్ కలర్, తర్వాత శారీ కలర్ రామా గ్రీన్ ఉంది కదా, ఇది శారీ కలర్ పెట్టేశాను. తర్వాత మనకు దీనికి గోల్డ్ అవుట్లైన్ ఇచ్చేసి మధ్యలో శారీ కలర్ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ బ్లూ కలర్ అనమాట, ఇక్కడ మనకు బ్లూ వచ్చింది కదా, ఈ బ్లూ కలర్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. ఫైనల్గా ఏంటంటే శారీలో మనకు గోల్డ్, అలాగే శారీ కలర్ రామా గ్రీన్ అనమాట, అది 2, అలాగే బ్లూ 3, ఇక్కడ ఇది చాక్లెట్ కలర్, టోటల్గా 4 కలర్స్ అయితే చేశాను. బట్ ఏంటంటే ఈ డిజైన్లో 3 కలర్స్ మాత్రమే ఆప్షన్ ఉంది. లాస్ట్ కలర్లో నేను ఇక్కడ మనకు పైపింగ్ లైన్ లాస్ట్ కార్నర్కి ఉంది కదండి మెరూన్, ఈ మెరూన్, ఈ బ్లూ,
ఇవి రెండు ఒకే కలర్ ఉంటే ఇక్కడికి వర్క్ అయిన తర్వాత నేను మిషన్ అనేది ఆఫ్ చేసుకొని ఈ మ్యాంగోస్కి అనేది ఇలా బ్లూ కలర్ అయితే సెట్ చేశాను. మనం కొంతమంది శారీలో ఉన్న కలర్స్ అన్నీ పెట్టమని అడుగుతారు. కొంతమంది ఏంటంటే మాకు వద్దు, 1-2 కలర్సే పెట్టండి అని చెప్పేసి అడుగుతుంటారు. మనం కస్టమర్కి ఎలా నచ్చితే వాళ్ళకి ఎలా కావాలంటే అలా అయితే వర్క్ చేసిస్తాం కదండి. కాబట్టి వాళ్ళకు ఈ శారీలో అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ పెట్టమంటే మనం అన్ని పెట్టడానికి అయితే ట్రై చేసాము. బూటీస్ కూడా చూడండి, బూటీస్ అయితే స్మాల్గా ఉన్నాయి కదా, చిన్నగా ముద్దుగా బాగున్నాయండి, దీపం షేప్లో. ఇక్కడ మనకు ఈ మ్యాంగోలో మధ్యలో వచ్చింది కదా, అదే బూటీస్ అనేటివి ఇక్కడ సెట్ చేశాను చూడండి. వాటిపైన కుందన్స్ పెట్టేస్తే మనకు నిండుగా కనిపించేస్తుంది. ఫైనల్గా మీకు బ్లౌజ్ లుక్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. ఒకసారి నెక్ మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. చూడండి ఇలా ఉంది, బూటీస్ విత్ నెక్ అనేది బాగా వచ్చేసింది. శారీ ఒకసారి బ్లౌజ్ చూడండి, మీకు ఎంత కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఇక హ్యాండ్స్ చూసేద్దాం పద. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్లో కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కింద మనం ఏంటంటే చాక్లెట్ కలర్ ఇచ్చేసాము, అలాగే గోల్డ్, తర్వాత రామా గ్రీన్ కలర్, ఇక్కడ మళ్ళీ రామా గ్రీన్, బ్లూ, గోల్డ్ ఈ కాంబినేషన్ తోటే వర్క్ చేసాము కదా. బార్డర్లో కూడా అలాగే సెట్ చేసాము. బూటీస్ అయితే ఎల్బో హ్యాండ్స్లో అయితే వేసేసాము. చూడండి ఎంత నిండుగా వచ్చేసాయి బూటీస్ అయితే. లైటింగ్ని బట్టి అయితే కొంచెం కలర్ కాంబినేషన్ అనేది వేరియేషన్ అయితే అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ఈ 2 డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మిషన్ పైన అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, అది కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఆ బ్లౌజ్ ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.